అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా హైకమాండ్తో భేటీ అయినారు. పొద్దున్న నుండి అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, మంత్రులు హైకమాండ్తో ఏం మాట్లాడిర్రు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్తో ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీతో ఏం డిస్కస్ చేసిర్రు, అసలు ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమం ఏంది, ఎప్పుడు లేనిటటువంటి మీటింగ్ జరిగింది హైకమాండ్ దగ్గర. ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి హుటాహుటిన మంత్రులను తీసుకొని ఢిల్లీకి రండి, పిసిసి కూడా రావాలి ఢిల్లీకి అని చెప్పి హైకమాండ్ నుండి ఫోన్ వస్తే రేవంత్ రెడ్డి హుటాహుటిన చార్టర్డ్ ఫ్లైట్లో వీళ్ళందరూ బయలుదేరారు. పొద్దున్న నుండి ఇప్పటి వరకు మీటింగ్ జరిగిందట. మీటింగ్ అయిపోయినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ మాట్లాడే కార్యక్రమం చేసిందట, చర్చలు జరిపిండట. మంత్రులతో రాహుల్ గాంధీ మాట్లాడే కార్యక్రమం చేసిందట. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి లీడర్లు మంత్రులతోటి ఇండివిజువల్గా మాట్లాడిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే దాదాపు 2 మీటింగ్స్ జరిగింది. ఒక మీటింగ్ ఏంటంటే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు, కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది, మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా, ఇగో మీ గ్రౌండ్ రిపోర్ట్ ఇది మీ సర్వే రిపోర్టు, మీ పర్ఫార్మెన్స్ ఇది, మేము ఆల్రెడీ సర్వే తీపించినాము. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి పాజిటివిటీని మీ పైకి తెచ్చుకోవాలి, మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు పనిచేయండి, ఇగో మీ పైన భయంకరమైన వ్యతిరేకతను, ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోండి అని చెప్పి మంత్రులకు క్లాస్ బీకేటటువంటి కార్యక్రమం చేసినట్టు హైకమాండ్. తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ గురించి హైకమాండ్ మాట్లాడే కార్యక్రమం చేసిరట. తర్వాత కాంగ్రెస్లో అనేకమైనటువంటి వైఫల్యాలు, లోపాల గురించి కూడా మాట్లాడిరట. అంటే మంత్రులపైన వస్తున్నటువంటి పంచాయతీలు, మంత్రులపైన వస్తున్నటువంటి కథనాలు, మంత్రుల మధ్య గొడవలు, మంత్రులపైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఇవన్నీ అంశాలపైన ఢిల్లీ హైకమాండ్ మాట్లాడిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే మీకు ఒక ఫోటో చూపిస్తా. నా బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో కనబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, తర్వాత బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణు, వాకాటి శ్రీహరి, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇగో కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి, తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇగో మల్లికార్జున ఖర్గే ఇక్కడ, కేసీ వేణుగోపాల్ ఇక్కడ, రాహుల్ గాంధీ, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత జూపల్లి కృష్ణరావు, వీళ్ళందరూ మంత్రులే. ఇగో రాహుల్ గాంధీ ఇక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చున్నాడు, డిప్యూటీ సీఎం ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత కొండా సురేఖ లాస్ట్లో కూర్చునేటటువంటి కార్యక్రమం చేసింది. మీనాక్షి నటరాజన్ మేడం కూడా వీళ్ళ మధ్యలోనే కూర్చున్నది. మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. అసలు ఏం జరిగింది ఢిల్లీలో పొద్దున్న నుండి, అసలు ఏం మీటింగ్ పెట్టుకున్నారు అంటే, ఫస్ట్ మీటింగ్ వచ్చేసి అందరితో కూర్చొని మాట్లాడిరట. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏం జరిగింది, మరి మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు కదా, మరి ఏమేం చేసిర్రు, మరి మీరు అన్ని అద్భుతాలు చేసినా అంటున్నారు, మరి అన్ని అద్భుతాలు చేస్తే ఎందుకు ప్రజలు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకు మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు, ప్రభుత్వం పైన ఎందుకు ఇంత వ్యతిరేకత కనబడుతున్నది, పబ్లిక్ ఎందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిరుగుతున్నారు అని చెప్పి హైకమాండ్ మంత్రులతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరట. గట్టిగానే క్లాస్ బీకేటటువంటి కార్యక్రమం చేసిరట. అడిగేటటువంటి క్వశ్చన్లకు రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చిరట. రాహుల్ గాంధీ అడిగేటటువంటి ప్రశ్నలకు, ఖర్గే అడిగేటటువంటి ప్రశ్నలకు, మల్లికార్జున ఖర్గే తర్వాత కేసీ వేణుగోపాల్ అడిగేటటువంటి ప్రశ్నలకు మంత్రులు కాదు సమాధానం ఇచ్చింది, కేవలం 3-4 ఇచ్చిరట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మేడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళు మాత్రమే, ఈ 5 మాత్రమే వీళ్ళు అధిష్టానం అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏం ఆన్సర్లు అవి, అసలు ఏం మాట్లాడిరు అనేది కొంత మనం డెప్త్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ పైన రకరకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి, రిపోర్ట్లు కొడుతున్నారు, రకరకాలుగా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, మీటింగ్ 1 అందరితో కూర్చొని మాట్లాడారు. మీటింగ్ 2 మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీళ్ళిద్దరూ ఏఐసిసి ఛాంబర్లో కూర్చొని ఒక్కొక్క మంత్రిని పిలిపించుకొని మరి మాట్లాడిరట. అంటే లైన్ వైజ్, ఫస్ట్ పొన్నం ప్రభాకర్, తర్వాత వాకాటి శ్రీహరి, తర్వాత సీతక్క, తర్వాత కొండా సురేఖ, తర్వాత పొంగులేటి, ఇట్లా ఒక్కొక్క మంత్రిని పిలిపించుకొని ఛాంబర్లో కూర్చొని మాట్లాడిరట.
తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారట. ఆ మంత్రుల పైన జనాల ఒపీనియన్ ఏంది, ఆ మంత్రులు మంచిగా పనిచేస్తురా చేస్తలేరా, ఆ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, పబ్లిక్ ఆ మంత్రులను ఏమనుకుంటున్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఆ మంత్రి గెలిచేటటువంటి అవకాశం ఉందా, అసలు ఆ మంత్రి ఎట్లా నడిపిస్తున్నాడు ఆయన మంత్రి శాఖని, ఆ మంత్రి పర్ఫార్మెన్స్ ఏంది, ఇవన్నీ కూడా హైకమాండ్ రిపోర్ట్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. మంత్రులు ఒక్కొక్కరు వచ్చి మంత్రుల ఒపీనియన్ తెలుసుకున్నారట. ఎట్లుంది ప్రభుత్వం కథ, మంచిగా నడిపిస్తురా లేదా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మరి రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంది, ముఖ్యమంత్రి బాగానే ఉన్నాడా, మరి బాగానే నడిపిస్తున్న వ్యవస్థను, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ కూడా మంత్రులతోటి హైకమాండ్ మాట్లాడే కార్యక్రమం చేసిన ఇండివిజువల్గా అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి కొన్ని లోపాలు ఉంటాయి కదా, అంటే మంత్రులు మాట్లాడే తీరు కానివ్వండి, లేకపోతే మంత్రుల పర్ఫార్మెన్స్ కానివ్వండి, మంత్రులకు చెప్పిరట హైకమాండ్, మీరు ఈ పని చేయొద్దు, మీరు ఈ పని చేయండి, మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి మంత్రులతోటి ఇండివిజువల్గా హైకమాండ్ మాట్లాడినప్పుడు మంత్రులకు కొన్ని మంచి చెడులు చెప్పిరు హైకమాండ్ అనేది కూడా ఒక చర్చ. కానీ ఆల్మోస్ట్ మంత్రులు సగం మంది రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, చెప్తే వింటలేడు, మేము అపాయింట్మెంట్ ఇవ్వమన్నా ఇస్తలేడు, ఎమ్మెల్యేలు కలుస్తే అసలు కలుస్తలేడు, మేము కూడా అనేక సార్లు రేవంత్ రెడ్డి కలుద్దామని ఇంటికి పోయినా కూడా ఆయన ఉంటలేడు, మరి ఏందో తెలుస్తలేదు మాకు, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఇక సెక్రటేరియట్లో కూడా కలవాలంటే పెద్ద టాస్క్ అయిపోయింది మాకు, ఇక మరి ఏమో అని చెప్పి మంత్రుల వర్షన్. తర్వాత రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఫీల్ అవుతారు, వాళ్ళు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తారు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వాళ్ళ బ్యాచ్, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది రేవంత్ రెడ్డి సపోర్ట్తో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, రేవంత్ రెడ్డి అండతోటి చాలామంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, మాకు నచ్చట్లేదు కొంతమంది మంత్రులు చెప్పిరట ఇట్లా హైకమాండ్ దగ్గర, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, వాళ్ళ మనుషులు కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, మేమేమైనా పని రేవంత్ రెడ్డిని అడగనీకి పోయినా కూడా చేస్తలేడు, ఏమైనా బిల్లుల గురించి మాట్లాడితే చేస్తలేడు, ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళకే బిల్లులు ఇస్తున్నాడు, మాకెందుకో ఇబ్బంది అనిపిస్తుంది అని మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన ఇండివిజువల్గా హైకమాండ్తో కలిసినప్పుడు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత హైకమాండ్ కూడా మంత్రులతో ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు వాళ్ళని అడిగిరట, రేవంత్ రెడ్డితో మీకు పంచాయతీ ఏంది, లేకపోతే బట్టి విక్రమార్కతో మీకు పంచాయతీ ఏంది, లేకపోతే సో అండ్ సో మంత్రితో మీకు పంచాయతీ ఏంది, మీకు ఎందుకు గొడవలు అవుతున్నాయి, మీకు ఎక్కడ బాధ అనిపించింది, మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించింది, మీకు ఎక్కడ పంచాయతీ అయింది, ఇవన్నీ హైకమాండ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇక మంత్రులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్స్ బాధలు అన్నీ చెప్పుకుంటారు హైకమాండ్, సార్ ఇట్లా పరిస్థితి ఇగో గిట్లుంది సిచ్యువేషన్, ఎవరికి చెప్పాలో మాకు అర్థమవుతుందో మీకు చెప్తున్నామని చెప్పి ఇండివిజువల్గా చెప్పుకుంటారు. తర్వాత రాహుల్ గాంధీ ఇండివిజువల్కి సంబంధించిన మీటింగ్లో లేడు, అందరితో కలిసి మాట్లాడినటువంటి మీటింగ్లో ఉన్నాడట, కానీ రాహుల్ గాంధీ ఒక్కొక్కరిని పిలిచి హైకమాండ్ మాట్లాడారు కదా, ఆ మీటింగ్లో లేడు, ఎందుకంటే ఆయనకంత టైం ఉండదు కదా, ఆయన వెళ్ళిపోయిండు. కానీ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇద్దరు మాట్లాడారు ఒక్కొక్క మంత్రితో పిలిపించి, మరి హుటాహుటిన జగ్గారెడ్డి ట్రైన్లో ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరింది, జగ్గారెడ్డి తర్వాత ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా ఢిల్లీకి పోతున్నాడట, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడట. కారణం ఏంది, వీళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు ప్రభుత్వం పైన, కాబట్టి వీళ్ళు కూడా ఢిల్లీకి పోయి వీళ్ళ బాధలు కూడా చెప్పుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మంత్రులతో ఒక్కొక్కరితో మాట్లాడే కార్యక్రమం చేసింది. మీరు చూడు, ఈ ఫోటో మొత్తం అబ్జర్వ్ చేయండి, ఒక్క మంత్రి ముఖంలో అయినా నవ్వు కనబడుతుందా, ఒక్క మంత్రి ముఖంలో అయినా ఒక్కలైనా పోనీ స్మైల్ ఇస్తుందా, తలలు వంచుకునే పరిస్థితి, తలలు వంచుకొని సపరేట్ ఇట్లా కూర్చునే పరిస్థితి, మేము ఏం చేయలేము అన్నట్టుగా కూర్చున్నటువంటి సిచ్యువేషన్. అందరు మంత్రులు చూడండి చేతులు కట్టుకున్నారు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, తలలు దించుకున్నారు, తలలు తిప్పుకున్నారు, మోహం ముడుచుకున్నారు, అసలు ఎవ్వరు కూడా సప్పుడు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయించేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ రిపోర్ట్ని రేవంత్ రెడ్డి చదువుతున్నాడేమో అనిపిస్తున్నది. ఆల్రెడీ రకరకాల సర్వేలు చేయించేటటువంటి కార్యక్రమం చేసిన హైకమాండ్, ఆ సర్వే రిపోర్ట్లు కూడా వాళ్ళ ముందు పెట్టిరు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. ఇగో నియోజకవర్గాలలో పరిస్థితి ఉంది, జనాలు ఇట్లా తిడుతున్నారు, ఇగో మీ పథకాల పైన ప్రజల ఒపీనియన్ ఇట్లా, ఇగో ప్రజలు కాంగ్రెస్ ఇట్లా అనుకుంటున్నారు. ఈ రిపోర్ట్ అన్ని కూడా మీనాక్షి నటరాజన్ మేడం కూడా హైకమాండ్ చెప్పింది. మీనాక్షి మేడం కూడా రకరకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మంత్రుల పైన కూడా కంప్లైంట్ చేసింది అధిష్టానానికి. నేను చెప్పినట్టు మంత్రులు వింటలేరు, నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి వింటలేడు, ఇక మరి నేను ఉండబుద్ధి అయితే నేను అక్కడ ఉండలేను అని చెప్పి మీనాక్షి మేడం కూడా హైకమాండ్తో చెప్పినట్టుగా వినబడినటువంటి చర్చ. సో ఓవరాల్గా మంత్రితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు హైకమాండ్, మంత్రులు వాళ్ళ బాధలు చెప్పుకున్నారట, మంత్రులకు ఏం చెప్పాలో హైకమాండ్ కూడా చెప్పిరట, ఇష్టం ఉన్నట్టు ఉండొద్దు, ఇష్టం ఉన్నట్టు వ్యవహరించొద్దు అని చెప్పి. ఫస్ట్ 2-3 అంశాలు మనం మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, మంత్రులతోటి ఈ మీటింగ్లో ఏమని చెప్పిరట అంటే కొంత వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే,
ఇగో మంత్రులకు ఎవరికైనా పంచాయతీ అయితే, అంటే ఒక మంత్రికి ఇంకో మంత్రికి ఏమైనా పంచాయతీ అయితేనో, డిస్టర్బెన్స్ అయితేనో, లేకపోతే ఇంకేమన్నా గొడవలు అయితేనో మీరు పంచాయతీ పెట్టుకోవద్దు. మీకు అంత ఇబ్బంది ఉంటే ఒక మంత్రితో ఇంకో మంత్రికి పంచాయతీ ఉంటే, ఒక ఎమ్మెల్యేతో ఇంకో మంత్రికి పంచాయతీ ఉంటే, మీ దాంట్లో మీరు పంచాయతీ పెట్టుకోకూడదు. మీరు పోయి మీ బాధ ఏమన్నా ఉంటే మీనాక్షి నటరాజన్కి చెప్పండి. ఒకవేళ మీనాక్షి నటరాజన్కి చెప్పడం మీకు భయమైనా ఇష్టం లేకపోయినా పోయి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్పండి. వీళ్ళిద్దరికే చెప్పుకోవాలి, హైకమాండ్ చెప్పిరట. మరి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రికి చెప్పొచ్చు కదా, ముఖ్యమంత్రి గురించి చెప్పలేదట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేదా మీనాక్షి నటరాజన్కి మీ బాధ ఏమని ఉంటే చెప్పుకోండి. లేదు ఇంకేమైనా ఇబ్బంది ఉందంటే అప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి. అంతే తప్ప లేదు మేము ఎవరికి చెప్పమంటే డైరెక్ట్ కేసీ వేణుగోపాల్ కన్నా ఖర్గే కన్నా చెప్పండి, అంటే మాకు చెప్పండి అని చెప్పిరట వేణుగోపాల్ ఖర్గే. ఇదంతా వినబడుతున్న చర్చ. కానీ మీలో మీరు పంచాయతీలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. మీలో మీరు పంచాయతీ పెట్టుకుని గొడవలు పెట్టుకుని ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయవద్దు, ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావద్దు. మీ గొడవలు ఇక్కడ నుండి ఫుల్ స్టాప్. అందరు కలిసి పనిచేయండి, అందరూ మంచిగా పనిచేయండి, మంచిగా ఉండండి. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీరు తీసుకోండి. మీరు అందరు కలిసి పని చేస్తేనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి హైకమాండ్ చెప్పిరట. తర్వాత వ్యతిరేకతను పొడగొట్టుకోవాలని చెప్పిరట. రాబోతున్నటువంటి ఎన్నికలలో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలని చెప్పిరట. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి కూడా హైకమాండ్ అడిగిరనే చర్చ ఉంది. ఏమని, అసలు ఏంది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి మాతో చాలాసార్లు చెప్పిండు. మరి అలాంటి పని అయిపోయినటువంటి పార్టీకి 781 వార్డు ఎట్లా గెలిచినాయి? దాదాపు 18 మున్సిపాలిటీలు ఎట్లా దక్కించుకున్నారు? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? రేపటి రోజు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్. మరి అక్కడ పరిస్థితి ఏంది? ఎన్ని సీట్లు గెలుస్తారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పరిస్థితి ఏంది? ఎన్ని సీట్లు గెలుస్తారు? మీరు అనుకున్న స్థాయిలో ఎందుకు రాలేకపోతున్నారు? అనుకున్న స్థాయిలో ఎందుకు గెలవలేకపోతున్నారు? మీరు అందరు కమిట్మెంట్తో పనిచేయట్లేదు, టైంపాస్ చేస్తున్నట్టు కూడా హైకమాండ్ మంత్రులకు క్లాస్ బీకిర్ అనేది ఒక చర్చ. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ పంచాయతీలో ఫుల్ స్టాప్ పెట్టిరు. గొడవలు కాకుండా చూసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు. అలా గొడవలను సద్దు మణిగించే కార్యక్రమం చేసిరు. ఎవరెవరికైతే పంచాయతీలు ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ పంచాయతీ ఉందనుకో, వాళ్ళిద్దరిని కూసబెట్టిరట. కూసబెట్టి మీరు పంచాయతీ పెట్టుకోవద్దు, కలిసి ఉండాలి, బ్రదర్ అండ్ సిస్టర్ లెక్క పని చేసుకోవాలి తప్ప మీకు ఏ ఇబ్బంది ఉన్నా మాతో చెప్పండి, గొడవలు పెట్టుకోకండి అని ఎవరెవరికైతే పంచాయతీలు ఉన్నాయో అనుమానాలు ఉన్నటువంటి పంచాయతీ అనే అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులను కూసబెట్టి మరి పంచాయతీ పెట్టుకోవద్దని చెప్పిరట. అంటే మొత్తానికి ఏదైతే గొడవలు ఉన్నాయో క్లోజ్ చేసిరు హైకమాండ్. ఇక గొడవలు పడవద్దని చెప్పిరట. మళ్ళీ పంచాయతీలు పెట్టుకున్నా కూడా మీరు మీటింగ్లు పెట్టుకోవద్దు, ఉప్పర్ మీటింగ్లు ఏమైనా ఉంటే పిసిసి అధ్యక్షుడికి చెప్పండి, మీనాక్షికి చెప్పండి. అది వాళ్ళు చెప్పినట్టుగా ఒక చర్చ. రెండవది ఈ అసలు పాయింట్కి రావాలి. అసలు పాయింట్ ఏంది? రేవంత్ అన్న తోటి రాహుల్ గాంధీ సపరేట్గా మాట్లాడిండట. రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ ఖర్గే కూడా రేవంత్ రెడ్డితో సపరేట్గా మాట్లాడిరు అనేది ఒక చర్చ. ఏం మాట్లాడి ఉండొచ్చు? సరే మంత్రులతో మాట్లాడిరు అనేది వేరే విషయం. మంత్రులతో వాళ్ళ బాధ తెలుసుకున్నారు, రేవంత్ రెడ్డి పైన ఒపీనియన్ కనుక్కున్నారు. చాలామంది మంత్రులు రేవంత్ రెడ్డి వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేటోళ్ళు చెప్పిరట. కొంతమంది రేవంత్ రెడ్డి సీఎం ఆయనే సూపర్ అని చెప్పి చెప్పేటోళ్ళు చెప్పిరట. ఇదంతా ఓకే, మంత్రులతో మాట్లాడడం ఒక వర్షన్. అసలు ముఖ్యమంత్రితో ఏం మాట్లాడిరు, ముఖ్యమంత్రితో ఏం చెప్పిరు అంటే చాలా పాయింట్స్ వినబడుతున్నాయి. రకరకాల పాయింట్స్ చర్చలకి వస్తున్నాయి బయటికి. ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డిని లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోమని చెప్పిరట. ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, నోటికొచ్చినట్టు వాగొద్దు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు మాట్లాడాలి, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇబ్బంది పడతాం. ఒక సీఎం ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి, మన స్టేచర్ని మెయింటైన్ చేయాలి. కేసీఆర్ని పొద్దుగాల లేస్తే తిట్టొద్దు, కేసీఆర్ గురించి మాట్లాడొద్దు. కేసీఆర్ గురించి మాట్లాడడం వల్ల, కేసీఆర్ని తిట్టడం వలన, మీరు బూతులు మాట్లాడడం వలన కేసీఆర్కు ఫేవర్ అవుతుంది, కేసీఆర్ పైన సానుభూతి వస్తుంది, ప్రభుత్వాన్ని తిడుతుర్రు, ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తున్నది. అరే ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాయి, బూతులు మాట్లాడుతున్నాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్పిరనేది ఒక చర్చ. రెండవది, మంత్రులు చెప్పినట్టు వినండి. నేను నిన్నటి మొన్నటి కాంచెలు మొత్తుకుంటున్నా, రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గరికి పోతాడు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్లాస్ వీక్తారు. నేను ఇప్పుడు చెప్పింది, నేను చెప్తానేమో అందరు చాలా మంది నువ్వు ఉత్త టైంపాస్ చెప్తున్నాను. నేను టైంపాస్ చెప్పను, నాకు తెలుసు కదా. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత ఢిల్లీకి, అంటే దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చిన వెంటనే ఢిల్లీకి పోవాలి వాస్తవానికి. కానీ రేవంత్ అన్న పోలేదు. పోక ఏం చేసిండు, నేను 12 భారీ బహిరంగ సభలు పెడుతున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తిరుగుతా అని చెప్పి సభలు పెట్టుకున్నాడు. ఇక హైకమాండ్ కూడా సైలెన్స్ అయ్యారు. సభలు పెట్టుకుంటూ తిరుగుతున్నది,
టైం దొరికినప్పుడు వస్తారు తీ అనుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన వెంటనే హైకమాండ్ నుండి ఫోన్, నువ్వు రావాలని. నేను ఇప్పుడు చెప్పిన మాట కాదు, నేను 5-6 రోజుల క్రితం నుండే మొత్తుకుంటూ వచ్చాను. నా పాత వీడియోలు చూడు. రేవంత్ అన్న హైకమాండ్ దగ్గరికి పోతాడు, మంత్రులు కూడా పోతారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడబోతున్నారు, వీళ్ళందరితో డిస్కస్ చేయబోతున్నారు, ఇదంతా జరుగుతుంది మీరు చూడండి అని చెప్పి మొర్రో మొత్తుకుంటే, నువ్వు అన్ని ఉత్తయ్య చెప్తున్నావు. నేను ఉత్తయ్య ఏం చెప్పా, నాకు తెలుసు ఏం జరుగుతుందో. నాకు చెప్పేటోళ్ళు చెప్తారు, నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఉత్తగానే కాదు కదా. క్యాలిక్యులేట్ చేసుకోండి పాత వీడియోలు. ఇప్పుడు నేను ఏం చెప్పిన, ఇప్పుడు ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోని చెప్పిరట. రెండోది, మంత్రులు చెప్పినట్టు వినాలి. ఆ మంత్రులలో సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు, వాళ్ళ సలహాలు సూచనలు కూడా పాటించాలి. మూడోది, మీనాక్షి నటరాజన్ చెప్పింది ఫైనల్. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా వినాలి, ఇష్టం ఉన్నట్టు వివరిస్తే నడవదు. మీనాక్షి చెప్పినట్టు వింటేనే మీరు ఆ పదవిలో ఉండండి. ఇది సీరియస్గా వాళ్ళు చెప్పిరట హైకమాండ్. మీనాక్షి నటరాజన్ చెప్తే వినండి, గంతే ఫైనల్. మీరు ఏమన్నా నిర్ణయం తీసుకునే ముందు, ఏదైనా డిసిషన్ ఏమైనా సొంతగా ఆలోచన చేసే ముందు మీనాక్షితో చెప్పండి. మీనాక్షి ఓకే చెప్తేనే మీరు ఆ డిసిషన్ ఫైనలైజ్ చేసుకోండి, లేకపోతే మీరు ఏ పని చేయొద్దు, మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పిరట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్. తర్వాత ఊకే నేనే సీఎం అని అనొద్దు. మంత్రులు చెప్పిరట కొంతమంది హైకమాండ్కి, సార్ పొద్దుగాల లేతే నేనే సీఎం అంటుండు, 10 సంవత్సరాలు నేనే సీఎం, నేనే రాజు, నేనే మంత్రి అంటుండు అంటే హైకమాండ్ చెప్పిరట అట్లా అనొద్దు. ఎందుకంటే ఎవరు సీఎం అనేది మేము డిసైడ్ చేస్తాం, మేము డిసైడ్ అయినాకనే సీఎం అవుతారు, అట్లా అనొద్దు, బంద్ చేయని చెప్పిరట. తర్వాత రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లు ఎవరైతే ఆంధ్రాకి సంబంధించిన కాంట్రాక్టర్లకు మొత్తం బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు, ఆంధ్ర పెత్తందారులు ఎక్కువ రీడా అని చెప్పి మంత్రులు కంప్లైంట్ ఇచ్చిరట. ఆ ఇష్యూ పైన కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట, ఆంధ్ర నుండి ఎవరు, ఆంధ్ర నుండి ఏ కాంట్రాక్టర్కి మీరు ప్రోత్సహిస్తున్నారు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకు మీరు కాంట్రాక్టర్లను అప్పచెప్తున్నారు, అట్లా చేయొద్దు అని చెప్పిరట. రెండోది, బీజేపీకి ఎందుకో పాజిటివ్ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చ. ఊకే ఢిల్లీకి పోయినప్పుడల్లా బీజేపీ వాళ్ళని కలుస్తున్నారు అనేది ఒక చర్చ. కలవద్దు అని చెప్పిరట. అవసరం ఉన్నప్పుడు అది కూడా మాకు చెప్పిపోండి, చెప్పకుండా పోవద్దు. తర్వాత ఇంకేదో చెప్పిర్రు, బీజేపీది ఒకటిను. రెండోది, రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ, కేటీఆర్ తిట్టుడు, కేసీఆర్ తిట్టుడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, అట్లా మాట్లాడొద్దు అని కూడా చెప్పిరట. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. తర్వాత ఇక రేవంత్ రెడ్డి వాళ్ళ వెనుకాల ఉన్నటువంటి బ్యాచ్, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురీషి, వేం నరేందర్ రెడ్డి, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో కూడా మంత్రులు కొంతమంది కంప్లైంట్ ఇస్తే ఆ ఇష్యూ కూడా అడిగిరట. ఏమని, వీళ్ళంతా ఎవరు, వీళ్ళకి ఏం పదవులు ఉన్నాయి, వీళ్ళు దావోస్కి ఎందుకు వస్తురు, నీ వెనకాల ఎందుకు తిరుగుతురు, వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టండి, అట్లా కూడా అధిష్టానం చెప్పారు అనేది ఒక చర్చ. తర్వాత ఇక రకరకాల అంశాలపైన మాట్లాడారట. కానీ మొత్తానికి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి హైకమాండ్ మస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అన్న కంట్రోల్ అయితలేడు, అన్కంట్రోల్ అయిపోయింది రేవంత్ అన్న. ఫ్రస్ట్రేషన్లో కనబడుతున్నాడు, మొత్తం ఎట్లా అంటే కోపంతో కనబడుతుంది, కోపంతో ఊగిపోతుండు అన్న. కేసీఆర్ 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 అని, అసలు కేసీఆర్ మాట తీయొద్దని చెప్పిరట. కేసీఆర్ గురించి ఏమైనా మాట్లాడే ముందు మీనాక్షితో డిస్కస్ చేయండి, మీరు ఏ పని చేసినా మీనాక్షికి చెప్పి చేయండి అని చెప్పిరట. ఇక ఫైనల్ రేవంత్ రెడ్డితో. తర్వాత మంత్రులు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చేసిరో మంత్రుల గురించి కూడా మాట్లాడిరట. ఇగో పలానా మంత్రితో నీకేం పంచాయితీ, ఈ పలానా మంత్రి పైన ఈ కంప్లైంట్ ఎందుకు వచ్చింది. తర్వాత కొంతమంది మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చిరట హైకమాండ్, మీరు ఇట్లనే చేస్తే మీ మంత్రి పదవి నుండి తీసేస్తాం, మీరు కాంట్రవర్సీలో ఉండొద్దు, మీరు పని చేసుకుంటూ వెళ్ళండి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, మీ ఇష్టం అని చెప్పిరట. రేవంత్ అన్నకు అదే చెప్పిరట, ఇష్టం ఉన్నట్టు చేస్తే నడవదు, హైకమాండ్ చెప్పింది ఫాలో అవ్వాలి, లేదు మా ఇష్టం మేము ఎట్లనే చేస్తాం, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ఫైనల్ అంటే కుదరదు. మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు వినండి, ఆమెకు తెలుసు ఏం చేయాలో, ఆమె మాకు చెప్తుంది, మేము ఆమెకు చెప్తాం. ఇదంతా కూడా మాట్లాడారు అనేది ఒక చర్చ. ఓవరాల్గా మాత్రం మంత్రులతోటి ముఖ్యమంత్రితోటి ఇండివిజువల్గా ఒక మీటింగు, తర్వాత గుంపులో గోవిందంలోకి ఒక మీటింగు అట్లా పెట్టారు. 2 మీటింగ్లు పెట్టారు. ఒకటి అందరితో కలిసి మాట్లాడారు, రెండోది అందరితో ఇండివిజువల్గా మాట్లాడారు. ఇక రేవంత్ అన్నకు రాహుల్ గాంధీ చెప్పాల్సినని చెప్పిండట, హైకమాండ్ కేసీ వేణుగోపాల్ ఖర్గే చెప్పాల్సినని చెప్పిరట. ఇక మంత్రులతో ఇండివిజువల్గా ఏం మాట్లాడాలో అవన్నీ మాట్లాడిరట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు బాధ్యతలు అప్పగించినాడు. ఏమని, పంచాయతీ కాకుండా చూసుకోండి, ఏది ఉన్నా మీరు ముందుండి మాట్లాడాలి, ముఖ్యమంత్రి తప్పు చేసినా మీరు దారిలో పెట్టాలి, కాంగ్రెస్లో పంచాయతీ అవ్వద్దు, సీనియర్ లీడర్లను కాపాడుకోవాలి, సీనియర్ లీడర్లను పక్కన పెట్టొద్దు, ఒక్క సీనియర్ లీడర్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రాజీనామా చేసినా మేము ఒప్పుకోము, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కాపాడుకోవాల్సిందే, అది మీ బాధ్యత అని పిసిసి అధ్యక్షుడికి బాధ్యతలు కూడా ఇచ్చారు అనేది ఒక చర్చ. సో ఓవరాల్గా మాత్రం ఢిల్లీలో జరిగినటువంటి కథ ఇది.
ఇక మరి మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుండదో తెలియదు. ఇక పంచాయతీలు కావద్దు, ఏం కావద్దట, కలిసి ఉండాలట, పంచాయతీలు అయితే ఎవరికి చెప్పొద్దట, అసలు బయటికి రావద్దట, బయట పడవద్దు, ఏం జరగవద్దు, అందరూ మళ్ళీ ప్రభుత్వం వచ్చే వరకు పోరాటం చేయాలట. ఇక వ్యతిరేకత గురించి కూడా మాట్లాడిరట. అసలు వ్యతిరేకత ఏంది, ఏం కథ, ఈ సర్వే రిపోర్ట్ మీ పైన ఇట్లుంది, ఇగో ఈ మంత్రి పని ఇట్లుంది, ఈ మంత్రి పని ఇట్లుంది, ఇగో ముఖ్యమంత్రి పని గిట్లా, ఇదేమన్నా పనేనా, ఇవన్నీ విత్తు ఆధారాలు రిపోర్ట్లతోటి ఈ మంత్రులను ముఖ్యమంత్రులు గట్టిగానే క్లాస్ వీకిండ్రు ఎవరు హైకమాండ్ అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. రేపటిదాకా ఇంకా పూర్తిస్థాయి డీటెయిల్స్ తెలుస్తాయి. ఇవి మాత్రం కొంత వినబడుతున్న గుసగుసలు, చర్చలు, బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశాలు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.